పరమశివుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఎలాగైనా సరే పరమశివుడిని విడిపించాలని చెప్పి ఒక మాయా ఉపాయంతో పరమశివుడి దగ్గర నందీశ్వరుణ్ణి ఒక గంగిరెద్దులాగా, ఈ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిద్దరు కూడా గంగిరెద్దుని ఆడించే సన్నాయి మేళం వాళ్ళలాగా వేషాలు రూపు మార్చుకుని ఆ యొక్క రాజ్యానికి, ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎంతో ఆనందభరితంగా ఈ గంగిరెద్దు రూపంలో నందీశ్వరుడు ఆనంద తాండవం చేస్తే ఆ రాక్షసుడు గజాసురుడు ఆ ఆనంద తాండవానికి మెచ్చి, ఓ గంగిరెద్దు ఆట ద్వారా నీకు ఏమి కావాలో కోరుకోండి, ఇస్తానని చెప్పి అన్నారు. అప్పుడు వెంటనే ఈ యోగమాయతో ఉన్న విష్ణుమూర్తి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు, ఈ గంగిరెద్దు రూపంలో ఉన్నది నందీశ్వరుడు, ఆయనకి పరమశివుడు యొక్క వాహనం ఈ నందీశ్వరుడు, ఆయన ఆ శివుని కోసం వచ్చారు, ఎలాగో మీరు అడిగారు కాబట్టి ఆ శివుణ్ణి నందీశ్వరుడికి ఇప్పించాలని చెప్పగానే అప్పటికి ఆ గజాసురుడికి యోగమాయ అర్థమయ్యి, సరే అయితే పరమశివుడితో ఇలా అంటున్నారట, స్వామి మీరు వెళ్ళొచ్చు, కానీ నాకు 2 వరాలు కావాలి. ఏమిటో అని అడిగితే, నా తల ఏనుగు తల ఏదైతే ఉందో ఇది నిత్య నిరంతరము లోకంలోని అందరూ పూజ చెయ్యాలి. అలాగే నా ఈ చర్మం ఏదైతే ఉందో అది నువ్వు అంటే పరమశివుడు నిత్యము నీ ఒంటి మీద ఒక వస్త్రం, ఒక బట్టలాగా ధరించాలి అని చెప్పగానే అప్పటికే అతని యొక్క ఆయుర్దానం అయిపోయింది కనుక పరమశివుడు దయతలిచి సరే అని వరణపగానే ఈ నందీశ్వరుడు తన కొమ్ములతోని ఆ రాక్షసుడి పొట్టను చీలిస్తే పరమశివుడు బయటికి వచ్చాడు. అక్కడికక్కడే రాక్షసుడు చనిపోతే అతని చర్మం తీసి ధరించి అతని శిరస్సు అంటే తల ఖండించి తను తీసుకొని పరమశివుడు కైలాసానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఈలోగా భర్త వస్తున్నారని చెప్పి పార్వతీదేవి ఆనందంతో తలస్నానం చేసి అలంకారం చేసుకోవాలని చెప్పి ఒంటికి నలుగు పిండి పెట్టుకోగా ఆ కిందన పడిన నలుగు పిండి తన ఒంటి మీద నుంచి జారిన నలుగు పిండి ఏదైతే ఉందో ఆ అంతా తీసుకుని ఒక బాలుని కుర్రవాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి కైలాస ప్రాణం దగ్గర నిలబెట్టి, నేను స్నానానికి పోతున్నాను, నేను వచ్చేంత వరకు ఎవరిని రాకుండా ఇక్కడే ఉండి కావలా కాయని చెప్పి పార్వతీదేవి స్నానాధికారం చేసుకోవడానికి వెళితే ఈలోగా పరమశివుడు రానే వస్తున్నాడు. ఈ యొక్క బాలుడు ఆ పరమశివుడిని అడ్డగిస్తే పరమశివుడు కైలాసంలో నాకు ప్రవేశం లేదా అనే ఒక కోపగ్రస్తుడి ఈ బాలుడు ఎవడో ఏంటని ఆలోచించకుండా త్రిశూలంతో ఆ చిన్న కుర్రవాడిని తల నరికి అక్కడికక్కడే మరణించారు. స్వామి పరమశివుడు లోపలికి వెళ్ళగానే పార్వతీదేవి పరమశివుడిని చూసి ఆనందించి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలోని పార్వతీదేవికి ఈ ద్వారం వద్ద కుర్రవాడి గురించి గుర్తు చేస్తే అప్పుడు పరమశివుడు తనంతా కూడా జ్ఞాపకం చేసుకుని నేను చేసిన తప్పుగా భావించి వెంటనే ఆ రాక్షసుడి తల ఏనుగు తల ఏదైతే ఉందో ఆ తీసుకొచ్చిన తలని ఈ యొక్క బాలుడి శరీరానికి అంటించి ప్రాణం పోసి ఆ రోజు నుండి గజాననుడు అనే ఒక పేరు పెట్టి పార్వతీ పరమేశ్వరుడు ఆ వినాయకుడిని అల్లారముగా పెంచుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులకు అదే పార్వతీ పరమేశ్వరులకు సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి జన్మించారు. ఈ సుబ్రహ్మణ్య స్వామికి బలం ఎక్కువ, అతి బలవంతుడు, అలాగే నెమలి వాహనం ఉన్నవాడు. కానీ వినాయకుడు పొట్టిగా బొజ్జతోనూ అందులోని వాహనం ఎలకతోనూ కాస్త ఎగతాళిగా ఉండేవాడు. అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఋషులు మునులు దేవతలు అందరూ వచ్చి, స్వామి మేము ప్రారంభిస్తున్న ప్రతి కార్యముకి విఘ్నం వస్తున్నారు కాబట్టి నీవు విఘ్నాలకి అధిపతిగా ఎవరినైనా నియమించాలని చెప్పి పరమశివుడిని అడిగితే వెంటనే పరమశివుడు తన పెద్ద కుమారుడైనటువంటి గజానుడికి ఇస్తానని చెప్తే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అంటున్నాడు, అన్నయ్య నాకన్నా ఏ విషయంలో ఎక్కువ, నేను వేగంగా వెళ్ళగాను, మీరు ఏదైనా పరీక్ష పెట్టుకోవాలని చెప్పగానే పరమశివుడు ఇలా అంటున్నాడట, ఈ 3 లోకాలలో ఉన్నటువంటి పుణ్య నదులు, ఆ నదులన్నింటిలో ముందుగా ఎవరు స్నానం చేసి కైలాసానికి వస్తారో వారికే విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్పిన వెంటనే మరుక్షణమే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమల మీద కూర్చుని వేగంగా బయలుదేరుతున్నారు. కానీ వినాయకుడు గజానుడు తన వాహనం చూసి తనే బాధపడి తండ్రి దగ్గరికి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను అపహాస్యం చేయడానికి ఇది చేసుకుంటురా అని చెప్పి అడగగానే నాకు ఏదైనా ఉపాయం చెప్పి అనుగ్రహించడం ప్రార్థించగానే ఇలా అంటున్నాడు పరమశివుడు, నాయన నీకు ఒక చమత్కారం చెప్తాను, నారాయణ మంత్రం ఉన్నది, ఓం నమో నారాయణాయ, అది చెప్పుకుంటూ